గారు ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది పెట్స్ పెంచుకుంటున్నారు అండ్ అది చాలా కామన్ అయిపోయింది. ఇది హాబీలా కూడా అయిపోయింది యాక్చువల్లీ. అయితే అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్‌లో లైక్ పెట్స్ పెంచుకోవడానికి లైక్ లా అనేది ఏం చెప్తుంది? అగ్రీ చేయొచ్చంటారా? చాలా మందికి పెట్స్ అంటే ఇష్టము. ఇప్పుడు పెట్ లవర్స్ బాగా పెరిగిపోయారు. అవును. ఆఫ్టర్ కరోనా మనం చూస్తుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెట్ గానీ, 2 గానీ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఉంటున్నాయి. సో, పెట్స్‌ని పెంచుకోవచ్చా? ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్‌లో కానీ, అపార్ట్మెంట్స్‌లో కానీ అంటే ఎక్కువ మంది ఉన్న చోట మనం పెట్స్‌ని పెంచుకోవచ్చా? లేదా? అనేది చాలా మందికున్న క్వెషనే డౌట్. ఇది. అండ్ ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అబ్జెక్షన్ కూడా ఉంటుంది. యాహ్! ఇప్పుడు మనం రీసెంట్‌గా కొన్ని వీడియోస్ చూసాం. కొన్ని వైరల్ అయ్యాయి. లిఫ్ట్‌లో పెట్స్‌ని రానివ్వకుండా చేయడము, అవును. పార్క్‌లలో పెట్స్‌ని తిప్పొద్దు అని రూల్స్ పెట్టడము. సో, దీనికి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందనమాట. ఈ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానివ్వండి, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వాలి. పెట్స్‌ని పెంచుకోవచ్చా అంటే కంపల్సరీగా పెంచుకోవచ్చు. దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ కానీ, అబ్జెక్షన్ కానీ లేదు. కానీ కొన్ని ఓనర్స్, పెట్ ఓనర్స్ కొన్ని కొన్ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్‌లో పెట్స్ రానివ్వచ్చా అనేసేసి. కొన్ని అపార్ట్మెంట్స్ అంటే ఏంటంటే అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్‌లో మనం చూస్తుంటే 2 లిఫ్ట్స్ ఉంటున్నాయి. కొన్ని ఎక్కువ ఫ్లాట్స్ ఉన్న చోట. సో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లిఫ్ట్ ఏమో రెసిడెన్స్‌కి, ఇంకొక లిఫ్ట్ ఏమో సర్వీస్ లిఫ్ట్ అండ్ పెట్స్ లిఫ్ట్. అలాంటి ఎక్కడైతే మనము ఇలా బోర్డు పెడతామో దిస్ ఇస్ ఫర్ పెట్స్ అన్నప్పుడు అలాంటి లిఫ్ట్‌లోనే పెట్స్‌ని తీసుకెళ్ళాలి. లేదు నేను రెసిడెన్స్ వాడే లిఫ్ట్‌లోనే తీసుకెళ్తాను అంటే అది రాంగ్. ఇంకొకటి ఏంటంటే పార్క్స్ కొంతమంది కమ్యూనిటీస్ అనేది టైమింగ్స్ పెడతారు. ఈవినింగ్ 6 to 7 ఆ టైంలోనే పెట్స్‌ని తీసుకెళ్ళాలి అంటే. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వాకింగ్ చేయడానికి వస్తారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. సో, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా సర్టెన్ టైమింగ్స్ పెట్టినప్పుడు ఆ టైమింగ్స్ ఫాలో అయ్యి ఆ టైమింగ్స్‌లోనే డాగ్స్‌ని కానివ్వండి, క్యాట్స్‌ని కానివ్వండి, ఏదైనా పెట్‌ని కానివ్వండి బయటికి వాకింగ్‌కి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ వాకింగ్ అలాగే కుక్కలు అరుస్తూ ఉంటాయి. బార్కింగ్ అది వన్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వాటికి అది ఎక్స్‌ప్రెషన్ అది. కానీ అది ఎక్సీడ్ అయితే అది డిస్టర్బెన్స్. సో, అది ఎక్సీడ్ కాకుండా ఓనర్స్ చూసుకోవాలి. కానీ మొత్తానికి మీ కుక్క అరవద్దు అదే అంటే అది రాంగ్. ఎందుకంటే దానికి వచ్చిన లాంగ్వేజ్ అది బార్కింగ్. దాన్ని ఆబ్జెక్ట్ చేయడం అనేది వయలేషన్ ఆఫ్ ది లా. సో, అది ఒకటి. ప్లస్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే వాకింగ్‌కి తీసుకెళ్ళినప్పుడు డాగ్స్ షిట్ చేశాయనుకోండి ఇన్ ది ప్రిమిసెస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ ది అపార్ట్మెంట్, అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఓనర్స్ అది క్లీన్ చేయడం. ఇది కొన్ని కమ్యూనిటీస్లో పెట్టారనమాట రూల్స్. మీరు వాకింగ్‌కి తీసుకెళ్ళండి మీ డాగ్ని, కానీ అది షిట్ చేస్తే మాత్రం మీరే క్లీన్ చేయాలి. సో, చాలామంది ఓనర్స్ అది కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళకి మన ఇష్టం కోసము వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేయకూడదు కదా. సో, దాని గురించి. సో, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా అలానే మన లవ్ టువర్డ్స్‌ని పెట్స్ కంటిన్యూ అవుతుందో ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు అది వేరే వాళ్ళని కరవడం, వేరే వాళ్ళకి ఇబ్బంది చేస్తుందో అప్పుడే అది ప్రాబ్లం అవుతుంది. సో, ఇవన్నీ కాకుండా వ్యాక్సినేషన్ కూడా ఇప్పించాలి డాగ్స్‌కి. ఈ వ్యాక్సినేషన్స్ ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్‌లో మీకు ఒక $1 కూడా ఇస్తుంది జిహెచ్ఎంసీ. అది వేసామనుకోండి మెడలో అంటే ఇది ఏమంటారు వ్యాక్సినేటెడ్ డాగ్ లైక్ రికగ్నిషన్ అని ఇస్తున్నది. నాకు తెలిసి ఇక్కడ కూడా ఇస్తున్నారు అనుకుంటా. తమిళనాడులో కూడా ఇస్తారనమాట. ఒక లాకెట్ అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి, ఒక బెల్ట్కి వేసేస్తారనమాట అది. సో, ఇలాంటివన్నీ కేర్ తీసుకుంటే ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండవు. ఓకే. కానీ మీరు లిఫ్ట్ వాడొద్దు, మీరు అసలు పెట్స్‌ని యూజ్ చేయకూడదు అపార్ట్మెంట్స్‌లో అంటే ఇట్ ఈస్ ది అబ్జెక్షన్ ఆఫ్ ది లా. దీనికి కరెక్ట్ మనము వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు మనము. సో, మన లా ఏం చెప్తుంది దీనికి సంబంధించిన యాక్ట్స్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ ఒకటి, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా చెప్పిందనమాట. ఎవ్రీ సిటిజన్ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ ది యానిమల్స్. ఓకే. సో, ఆ ఇప్పుడు మనం ఎలా నేచర్లో ఉన్నామో యానిమల్స్ కూడా పార్ట్ ఆఫ్ ది నేచర్. మనం ఎలా బ్రతుకుతున్నామో యానిమల్స్ కూడా అలా బ్రతుకుతున్నాయి. అలా అనేసి నువ్వు ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో ఉండకూడదు, అసలు పెట్సే రానివ్వకూడదు, పెట్స్ లిఫ్ట్ యూజ్ చేయకూడదు అంటే ఇట్స్ రాంగ్. ఒక కేసు అయింది మహారాష్ట్రలో. దాంట్లో ఏమైంది అంటే వాళ్ళు ఒక లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు అనేసి ఆ కమ్యూనిటీ వాళ్ళు ₹500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. పెట్ని లిఫ్ట్లో యూజ్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ చార్జెస్. సో, అది కన్స్యూమర్ కోర్టు వయలేషన్ చేసిందనమాట. అలా అలా ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోవద్దు. ఇప్పుడు ఇప్పుడు మనుషులు ఎలా లిఫ్ట్ వాడుతున్నారో యానిమల్స్ కూడా రైట్ ఉంది లిఫ్ట్ వాడడానికి. అంత పైన మెట్లు ఎక్కడం అవ్వదు. సో, అలా ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అనేది రాంగ్ అని చెప్పి వాళ్ళ మీద కంపెన్సేషన్ ఇస్తుందన్నమాట. ఓకే. పెట్స్‌కి ఆర్ అలౌడ్ ఇన్ ది కమ్యూనిటీస్ ఆర్
అపార్ట్మెంట్స్. ఓకే.